హాయ్ ఫ్రెండ్స్, మన లాస్ట్ క్లాస్లో నాన్ హోమోజీనియస్ అనే టాపిక్లోన ట్రిగ్నోమెట్రీ అనేదాన్ని చూసాం కదా. సో ట్రిగ్నోమెట్రీ అంటే సైన్, కాస్. సో ఈ సైన్ అనేది సింగిల్గా ఇస్తే ఎలా చేయాలి, కాస్ అనేది సింగిల్గా ఇస్తే ఎలా చేయాలి. ఒకవేళ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అయితే సైన్ ఎక్స్కి ఒకలా చేస్తాము, కాస్ ఎక్స్కి అలా చేసి రెండు యాడ్ చేసేస్తాము. ఓకేనా. సో మనం ఈ టైప్గా కూడా చేసేయగలం ఆల్మోస్ట్. మరి ఒకవేళ సైన్ 4x ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఎలా అంటే ఇంటూ ఇక్కడ ప్లస్ అయితే చేసేయగలం, ఇది విడిగా చేసేస్తాం. కానీ ఇక్కడ ఇంటూ అడుగుతున్నారు. సైన్ 4x సైన్ ఎక్స్ కానీ లేదంటే అంటే సైన్ ఇంటూ సైన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇంటూ సైన్ లేదంటే సైన్ ఇంటూ కాస్, కాస్ ఇంటూ సైన్, కాస్ ఇంటూ కాస్, ఈ టైప్ ఆఫ్గా అడిగితే మనం ఎలా చేయాలి ఏంటి అనేది మనకేం తెలీదు. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఫార్ములాస్ అనేవి యూజ్ చేయాలి. మరి ఏ ఫార్ములాస్ ఏంటి అంటే నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను. ఒక షార్ట్ రూపంలోన ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, నెక్స్ట్ వచ్చేసరికి ఇలాంటి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ పెట్టడం అయితే జరిగింది. సో మీరు అవి నోట్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి సొల్యూషన్ గివెన్. ఫస్ట్ ఏంటి గివెన్ వచ్చేసరికి ఏంటి మనకి ఏదైతే ఇచ్చారో అది రాసుకుంటాం. సో రాసుకున్న తర్వాత మనం ఏంటి యాక్సిలరీ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కావాలంటే ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి ఆల్రెడీ లాస్ట్ 2-3 క్లాసెస్ నుండి మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా. సో ఏంటి డి ప్లస్లో ఎమ్ అనేది రాసుకుంటాము. ఈ బై అనే దాన్ని ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఈక్వల్ టు తర్వాత ఏమున్నా కూడా యాక్సిలరీ ఈక్వేషన్కి వచ్చేసరికి జీరోనే పెడతాము. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనం రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఫ్యాక్టరైజేషన్ అంటే సో ఒక 2 నెంబర్స్ తీసుకుంటే ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మిడిల్ వన్ రావాలి. అదే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే సో ఈ యొక్క నెంబర్ అనేది రావాలి అని చెప్పాను. సో వాటి ద్వారా మనం ఏంటి 5m అనేది రావడం కోసం నేను +6 -1 తీసుకుంటాను. సో +6 -1 అంటే వాల్యూ ఎంత వస్తుంది, మనం +5 అనేది వస్తుంది. సో +5m అనేది వచ్చేసింది. సో అదేవిధంగా ఇది రెండింటిని మల్టిప్లై చేస్తే 6 × 1 అంటే 6, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. సో అదేవిధంగా -6m² అనేది వస్తుంది. m × m m². సో -6m² అనేది వస్తుంది. సో ఓకే కదా. సో ఈ విధంగా వాల్యూస్ అనేవి తీసుకున్నాము. సో అప్పుడు ఏంటి రెండింటి నుండి m అనేది కామన్ తీస్తే ఇక్కడ ఒక m ఉంటుంది, ఇక్కడ 6 అనేది ఉంటుంది. ఈ రెండింటి నుండి -1 అనేది కామన్ తీస్తే ఇక్కడ m, ఇక్కడ +6. చూడండి ఎప్పుడు కూడా మనం తీసుకున్న రూట్స్ అనేవి కరెక్టా కాదని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం ఏదైతే ఈక్వల్గా తీసుకున్నామో ఆ లోపల ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి అంటే సో ఇక్కడ కూడా సేమ్ ఉండాలి, ఇక్కడ కూడా ఏముండాలి, సేమ్ ఉండాలి. ఒకవేళ సేమ్ రాలేదు అంటే మనం తీసుకునేది రాంగ్ అని అర్థం. ఓకేనా. సో ఏదైతే మనకి ఈక్వల్గా వచ్చాయో అవి మనం ఒక రూట్గా తీసుకుంటాం. అదేవిధంగా మనం ఇక్కడ తీసుకునే దాన్ని m-1 దీన్ని మనం ఒకదానిగా తీసుకుంటాం. సో m-1 = 0 చేస్తాం. అదేవిధంగా m+6 = 0 అనేది చేస్తాం. సో m-1 = 0 అంటే m = 1, m+6 = 0 అంటే m = -6. సో ఇవి రూట్స్ మాట. ద రూట్స్ ఆర్ రియల్. సో ఇమేజినరీ అంటే ఐ అనేది ఉంటుంది. సో ఐ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇది ఇమేజినరీ కాదు. సో ఇది రియల్. సో ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ మీన్స్ డిఫరెంట్ అని అర్థం. సో నేను ఆల్రెడీ హోమోజీనియస్ అనే టాపిక్ చెప్పేటప్పుడు మీకు ఫార్ములాస్ అనేవి ఇచ్చాను. సో పదే మన ఆ ఫార్ములాస్ మీద అన్నీ ఎందుకు అంటే ప్రతి వీడియోలో ఎందుకు రాయట్లేదు అనేసి అంటే అవి ఉన్నవి 3 ఫార్ములాస్. సో ఆ 3 ఫార్ములాస్ మనం అవి ఆల్రెడీ మనం బై హార్ట్ చేసేసినా మనకి అది గుర్తుండకపోతుంది. ఓకే కదా. సో మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది నాన్ హోమోజీనియస్లోన పర్టికులర్ ఇంటిగ్రల్ మీద. ఓకేనా. హోమోజీనియస్లో కూడా సేమ్ ఉంటుంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది. బట్ మనం ఏంటి ఇక్కడ ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ మీద ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి నేను ప్రతిసారి ఫార్ములాస్ అనేవి రాయట్లేదు. ఓకేనా. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసరికి ఈ m1 m2 ప్లేస్లో మనకి ఏవైతే రూల్స్ వచ్చాయో అవి రాసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ 1 అని పెట్టుకున్నాను, 1x, ఇక్కడ -6x అని పెట్టుకున్నాను. ఇలాగే రాసుకోవాలా, ఫస్ట్ -6 తర్వాత 1 అని పెట్టుకోకూడదా అనేసి అంటే మీ ఇష్టం, ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ ఇక్కడ ఎలా అయితే ఉందో అలా రాసుకున్నాను అంతే. ఇక్కడ +1 ఇక్కడ -6 అని పెట్టుకున్నాను అంతే, మీ ఇష్టం. ముందు ఇది పెట్టుకున్నా పర్వాలేదు. ఓకేనా. సో ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. పర్టికులర్ ఇంటిగ్రల్కి వచ్చేసరికి
సో ఏంటి ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్కి వచ్చేసరికి sin 4x బై sin x మనకి ఏదైతే ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉందో అది బై లెఫ్ట్ సైడ్ ఉన్నది y ఒక్కటే ఇక్కడ ఉంచేస్తాం లెఫ్ట్ సైడ్, మిగతాదంతా కూడా డివైడ్ చేస్తాం అన్నమాట. అంటే అదంతటిని f ఆఫ్ d అనుకుంటాం. సో sin 4x ఇంటూ sin x బై d స్క్వేర్ ప్లస్ 5d మైనస్ 6. ఇప్పుడు ఇది ఏం చేస్తాము అంటే, సో ఇలా అయితే మనకి ఏ ఫార్ములా లేదు, ఇది ఏ 4x అనేదాన్ని a అనుకుందాం, ఈ 1x సైన్ ఇంటూ 1x అనుకునే దాన్ని b అనుకుందాం. ఓకేనా, సో ఈ పార్ట్ అలాగా a అనుకుందాం, ఈ 1x అనే దాన్ని b అనుకుందాం. ఇప్పుడు ఇదేంటి సైన్ a సైన్ b. సో ఈ ఫార్ములా ఏంటి లేదు, మనకే ఫార్ములా ఉంది ట్రిగ్నోమెట్రీలో 2 sin a sin b ఫార్ములా అయితే ఉంది, అవునా. ఇప్పుడు ఈ యొక్క ఫార్మేట్ని దీంట్లోకి కన్వర్ట్ చేయాలంటే మనకి ముందున ఏం రావాలి, 2 అనేది రావాలి. సో ఇక్కడ 2 అనేది పెట్టుకుంటాం. ఓకే, మరి 2 అనేది పెట్టుకుంటే దీనికి డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా. సో మనం ఏంటి 2 అనేది పెట్టుకున్నా కూడా మనకి ఇలాగే రావాలి. ఓకేనా, సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం, ముందున 1/2 తోటి, అంటే దీన్ని 2 తోటి మల్టిప్లై చేసి 1/2 తోటి డివైడ్ చేస్తున్నాము. అంటే బై 2 తోటి, అంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఇదేమవుతుంది, సేమ్ ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో అలాగే కనిపిస్తుంది, అవునా. 2 క్యాన్సిల్ అయిపోతే ఇలాగే కనిపిస్తుంది. కానీ మనం ఈ 2ని ఎందుకు పెట్టుకున్నామంటే, ఈ 2 అనేది ఫార్ములా కోసం పెట్టుకున్నాము. ఓకేనా, ఈ బై 2 అనే దాన్ని మనం ఈ యొక్క ఫార్మాట్ కోసం పెట్టుకున్నాము. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి 2 sin 4x ఇంటూ sin x, అంటే ఇక్కడ ఏ అంటే ఎంత 4x, b అంటే ఎంత మనకి 1x. ఓకే, సో ఇప్పుడు మనం 1/2 ఆఫ్ ఇప్పుడు ఏంటి cos a మైనస్ b, cos a అంటే 4x మైనస్ x మైనస్, చూడండి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్. సో మనకి అక్కడ 4 ఫార్ములాస్ అనేవి ఉంటాయి, అందులోనే మైనస్ ప్లస్ అనేవి ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, దేనికి మైనస్ వస్తుంది దేనికి ప్లస్ వస్తుంది. ఇక్కడ ఒక్క మైనస్ ఇక్కడ ఒక్క ప్లస్ మనకి రాంగ్ అయినా కూడా మరి మనకి సమ్ టోటల్గా మనకి మిస్టేక్ అయిపోతుంది కదా. సో ఇవి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటి cos 4x మైనస్ x మైనస్ cos 4x ప్లస్ x, సో d స్క్వేర్ ప్లస్ 5d మైనస్ 6. 4x మైనస్ x అంటే 3x, 4x ప్లస్ x అంటే 5x. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి రెండింటికి మనం ఇప్పుడు డిఫరెంట్ చేస్తాం. cos 3x బై d స్క్వేర్ ప్లస్ 5d మైనస్ x, cos 5x బై d స్క్వేర్ ప్లస్ 5d మైనస్ x. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు మనం ఏంటి రెండు కూడా విడివిడిగా ఉంది మనకి ఇలా వచ్చు కదా. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను ఏంటి, మనకి సైన్ కానీ కాస్ కానీ ట్రిగ్నోమెట్రీలో ఇస్తే మనం ఎలా చేయాలి, నాన్ హోమోజీనియస్ ఏ ఫార్మాట్లో చేయాలి మనం, d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ బీ స్క్వేర్, అవునా, d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ బీ స్క్వేర్. సో ఓకే కదా, మనకంటే ఇప్పుడు ఏంటి ఇంటూల్లో ఉన్నది డివైడ్ అయిపోయింది, అంటే మైనస్లోకి ప్లస్లోకి వచ్చేస్తే మనం ఆల్మోస్ట్ మనం చేసేయగలం, అవునా. ఇంటూల్లో ఉన్నది ఈ ఫార్మాట్ అనేది యూజ్ చేసి మనం చేసేసుకుంటే మిగతాదంతా మనం ఏదైతే లాస్ట్ క్లాస్లో చేస్తామో అలాగే చేస్తాము. సో ఇప్పుడు ఏంటి d స్క్వేర్ అంటే ఏంటి మైనస్ బీ స్క్వేర్, మరి b అంటే ఇక్కడ ఏంటి 3. సో 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 9, ఎందుకంటే మైనస్ బీ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది -9 ప్లస్ 5d మైనస్ 6, ఇక్కడ 5 కాబట్టి -25 వస్తుంది, -25 ప్లస్ 5d మైనస్ 6 అన్నమాట. సో ఇక్కడ d స్క్వేర్ వచ్చేసరికి -9, ఇక్కడ d స్క్వేర్ వచ్చేసరికి -25. ఓకేనా, సో ఇప్పుడు ఏంటిది 5d మైనస్ 9 6 అంటే 15, సో -25 మైనస్ 6 అంటే -35. ఓకేనా, సో ఇక్కడ వరకు ఓకే. మరి ఇప్పుడు మళ్ళీ మనం ఏంటి ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఓన్లీ d స్క్వేర్ అయితే వాల్యూని మనకి తెలుసు, d అయితే వాల్యూ తెలీదు. సో నేను ఇలాంటి వాల్యూ తెలియనప్పుడు ఏమని చేయమని చెప్పాను లాస్ట్ క్లాస్లోనా. సో ఇక్కడ ఏదైతే మనకి డినోమినేటర్లో ఉందో దీనికి ఆపోజిట్ అయిన దాన్ని, అంటే ఇది మైనస్ కాబట్టి ప్లస్ని మనం ఏం చేయాలి మల్టిప్లై చేసి సేమ్ వాల్యూ అనేదాన్ని డివైడ్ చేయాలి అని చెప్పాను లాస్ట్ క్లాస్. సో మీరు ఈ లాస్ట్ క్లాస్ అనేది మీరు చూసి ఈ క్లాస్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటి 5d ప్లస్ 15 బై 5d ప్లస్ 15, ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏం తీసుకోవాలి మనం మైనస్ అనేది తీసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ 5d ప్లస్ 15 ఇంటూ కాస్ 3x బై 5d మైనస్ 15 ఇంటూ 5d ప్లస్ 15. సో ఇది మనకి ఏ ఫార్మేట్లో ఉంది, a మైనస్ b ఇంటూ a ప్లస్ b, అంటే ఇది ఏంటి ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇదేంటి 5d అనేది a కాబట్టి a స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్, ఓకే 15 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏంటి రెండింటిని మల్టిప్లై చేస్తాం, 5d ఇంటూ కాస్ 3x అంటే 5d కాస్ 3x
ప్లస్ 15 ఇంటూ కాస్ 3x అంటే 15 కాస్ 3x. ఓకేనా. సో ఇప్పుడు ఈ టర్మ్కి వేరేగా చేస్తాం. మనం ఇప్పుడు చేస్తుంది ఏంటి, ఓన్లీ ఈ టర్మ్కే ఏం చేస్తాం, ఓన్లీ ఈ టర్మ్కే చేస్తాం. ఈ టర్మ్ అనేది వదిలేస్తాము, ఓన్లీ ఈ టర్మ్కే చేస్తున్నాం. కాబట్టి దీన్ని పర్టికులర్ ఇంటిగ్రల్ 1 అని తీసుకున్నాం. ఓకేనా, పర్టికులర్ ఇంటిగ్రల్ 1 అని తీసుకున్నాము. సో ఓన్లీ దీనికే చేస్తున్నాం. ఓకేనా. సో లాస్ట్లోనే ఈ వాల్యూస్ అన్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ యొక్క వాల్యూస్లోనే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ ఏంటి డి అంటే ఏమని చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో, డి అంటే డిఫరెన్షియేషన్, 1/d అంటే ఇంటిగ్రేషన్ అని చెప్పాను. సో ఇక్కడ డి అంటే ఏంటి, డిఫరెన్షియేషన్. కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ 3x ఏంటి, -3 ఇంటూ sin 3x ఏంటి, -3 ఇంటూ sin 3x. మరి ఇక్కడ మనకు ఆల్రెడీ 5 ఉంది కదా, 5 ఇంటూ 3 అంటే 15. సో -15 ఇంటూ sin 3x బై 5 స్క్వేర్ అంటే 25 d స్క్వేర్ -15 హోల్ స్క్వేర్ అంటే 225. సో అదేవిధంగా 15 cos 3x. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏం లేదు కాబట్టి నార్మల్గా అక్కడ ఏమవుతుందో అది రాసేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ d స్క్వేర్ అంటే మళ్ళీ వాల్యూ ఎంత, b స్క్వేర్ కదా అంటే -9. ఇక్కడ కూడా -9. ఓకేనా. సో ఇక్కడ 25 ఇంటూ -9 అంటే -225. ఓకే. సేమ్ ఇక్కడ కూడా -225. సో ఇక్కడ ఏమవుతుంది, -225 ఏమవుతుంది, -450 అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమైపోయింది, మైనస్ అయ్యింది. సో ఇక్కడ మనకి 15 sin 3x బై 450 -15 cos 3x బై 450 కదా. సో ఇప్పుడు ఏంటి మనకి 450 అనేది ఎల్సిఎంగా తీసుకుంటే 15 sin 3x -15 cos 3x అనేది వస్తుంది. సో మనం ఇందులోనే 15 అని కామన్ తీసేస్తే 15 1s 15 30s. సో 450 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మనకు పర్టికులర్ ఇంటిగ్రల్ 1 ఏమవుతుంది, sin 3x cos 3x బై 30 అనేది అవుతుంది. సో ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ 2 మనం ఒక టర్మ్ అనేది తీసుకున్నాం, అంటే cos 3x బై అనేది తీసుకున్నాం. మరి cos 5x బై 5d - 31 ఇది కూడా చేయాలి కదా. సో దీనికి కూడా సేమ్, ఇక్కడ ఏదైతే మైనస్ ఉందో దానికి ఆపోజిట్ ప్లస్ అనేది తీసుకొని మల్టిప్లై చేస్తాం. సో రెండు విడివిడిగా మల్టిప్లై చేసి ఇక్కడ a² - b² ఫార్మేట్లో తీసుకుంటాం. సో ఈ ఫార్మేట్లో తీసుకున్న తర్వాత మనకి ఏంటి 5² అంటే 25 వస్తుంది, 31² అంటే 961 అనేది వస్తుంది. సో d² ప్లస్లో ఏమి అప్లై చేస్తాం మనకి ఏదైతే 5 ఉంది ఇక్కడ b అనేది. సో d² అంటే -b², మరి b అంటే ఎంత మనకి 5. సో b² అంటే ఎంత 25. సో -b² అంటే -25. సో 25 ఎంత -625. ఓకేనా. సో ఇక్కడ -625 -961 అంటే మనకి ఎంత వస్తుంది, మనకి ఇక్కడ -1586. ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఈ మైనస్ అనేది మనకి ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతే ప్లస్. సో 25 sin 5x బై 1586. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో -31 cos 5x బై 1586. సో ఇది ఎందుకంటే ఇంత ఇదిగా చెప్పేస్తాను, ఆల్రెడీ నేను పర్టికులర్ ఇంటిగ్రల్ 1 అనేది కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇది అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా. సో ఇది కూడా ఆ మోడలే కాబట్టి. సో ఇప్పుడు ఏంటి మనకి రెండింటి నుండి 1586 అనేది ఎల్సిఎంగా తీసుకుంటే 25 sin 5x -31 cos 5x. సో ఈ రెండింటి కామన్గా లేవు కాబట్టి మనం కామన్ తీయడానికి లేదు, ఇంకా అలా ఉంచేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, పర్టికులర్ ఇంటిగ్రల్ సో 1/2 సో మనం ఏదైతే ప్లేస్లోన పర్టికులర్ ఇంటిగ్రల్ 1 అనేది ఫైండ్ అవుట్ చేస్తామో అది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఏ ప్లేస్లో అయితే మనం పర్టికులర్ ఇంటిగ్రల్ 2 అనేది ఫైండ్ అవుట్ చేస్తామో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మన లాస్ట్గా పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుంది, సో ఇప్పుడు మీరు ఎలా ఉంచేసినా పర్వాలేదు, మీరు ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకోవాలంటే ఇక్కడ 2 × 30 సో 60 అని చేసుకోవచ్చు. సో 2 × 1586 అంటే 3172 ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మైనస్, సో -25 sin x మైనస్ ఇంటూ మైనస్. ఇక్కడ మీరు చూసుకోండి జాగ్రత్తగా, ఇక్కడ బ్రాకెట్స్ అనేవి పెట్టుకోవాలి. మీరు ఈ ప్లేస్లో మాత్రమే దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నారు కాబట్టి ఇదేంటి మైనస్ తోటి మల్టిప్లై అవుతుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కొన్ని టెక్స్ట్ బుక్స్లో మిస్టేక్ ఇచ్చారు, మీరు టెక్స్ట్ బుక్నే ఫాలో అయిపోతే చాలా రాంగ్ అయిపోతుంది. సో మీరు దాన్ని
ప్రాబ్లము కరెక్ట్గా చేయాలి. ఓకేనా, ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంటే ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. కొన్నిసార్లు టెక్స్ట్ బుక్ అనేది కూడా మిస్టేక్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అయిపోతుంది. సో కాబట్టి మనం 31 cos 5x అనేది ముందు రాసుకొని -25 sin 5x అనేది వెనకాల రాసుకుంటాము. ఇప్పుడు లాస్ట్లో ద జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, CF ప్లస్ PA అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏదైతే ఉందో అది రాసుకుంటాము. నెక్స్ట్ ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది కూడా రాసుకుంటామంట. సో ఇది ట్రిగ్నోమెట్రీ. సో అర్థమైంది కదా, ట్రిగ్నోమెట్రీలోన సైన్ ఎలా ఇస్తే ఏం చేస్తాము, కాస్ ఇస్తే ఏం చేస్తాము, d² ప్లేస్లో -b² అనేది అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే డినోమినేటర్లో మైనస్ ఇస్తున్నాడో దానికి ఆపోజిట్ దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాము. అది నార్మల్గా ఇస్తే చేస్తాం. లేదు ఇలాగా మల్టిప్లికేషన్లో ఇలాంటివి ఉంటే మనం ఏంటి ఫార్ములాస్ అప్లై చేయాలి. 2 sin A sin B లేదంటే 2 cos A cos B 2 cos A sin B. సో ఈ ఫార్ములాస్ అనేవి అప్లై చేయాలన్నమాట. అప్లై చేసి మిగతాదంతా అవి విడివిడిగా చేసాక మిగతాదంతా సేమ్ ప్రాసెస్. సో ఇది నాన్ హోమోజీనియస్లోనే ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.